హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగింటి రుచులు. ఇవాళ నేను క్రిస్పీగా ఆలూ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం వాము నలిపి వాము వేసుకోవాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు అనేది వేసుకున్నాక మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిసే విధంగా మొత్తం కలుపుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఇలా కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా ఉండాలి. ఉండలు అనేవి ఉంటే నూనెలో పేలుతవి. బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చే విధంగా ఉండాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. 3 ఆలుగడ్డలను ఇలా పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇలా అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఇలా పిండి అనేది వేయంగానే ఇలా పైకి అనేది వచ్చేసేయాలి. అప్పుడు నూనె కాగినట్టు అర్థం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసి నూనెలో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోండి, నూనె అనేది మీద పడకుండా. ఇలా వేసుకున్నాక ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉండి అవి ఇలా అయ్యాక తీసుకోవాలి. చూడండి ఎలా వచ్చాయో, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, స్పైసీగా వచ్చాయి. పిల్లలు ఇంట్లో ఏమీ లేవు అని అడిగినప్పుడు ఇలా టేస్టీగా చేసి ఒక్కసారి చేసి పెట్టండి. మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు. 3 ఆలుగడ్డలు సరిపోతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్.